హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పోహా చేశాను. మా పాపకి పోహా బాగా నచ్చింది. దీనికోసం ముందుగా ఒక కప్పు అటుకులు నానబెట్టుకోవాలి. 2 మినిట్స్ నానబెట్టుకోవాలి, ఎక్కువసేపు నానబెట్టకూడదు. అటుకులు మెత్తగా అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని శనగపలుకులు వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత టమాటా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకుని కలుపుకోవాలి. నానబెట్టుకున్న అటుకులు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. వేయించిన శనగపలుకులు వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.